కూడా మళ్ళీ ఇంకో సినిమా ముట్టుకోకుండా ఈ సినిమా మీదే సక్సెస్ ఎంతవరకు తీసుకురావాలి మనం అని ఆలోచించి రకరకాల ప్రయోగాలు చేసి ఈ సినిమాని విజయవంతంగా రిలీజ్ చేస్తారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో స్టార్స్తో పాటు డైరెక్టర్లు కూడా ఆర్టిస్ట్ని చేశారండి. మన ఏఎస్ రవికుమార్ గారు, సూర్యకిరణ్ గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆర్టిస్టులు చేశారు. ఇది ఎందుకంటే ఒక మంచి పరిణామం. వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఒక యజ్ఞం లాంటి సినిమా తీసిన రవికుమార్ చౌదరి గారికి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే సూర్యకిరణ్ గారికి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరి ఫ్యాన్స్ని కూడా ఆకట్టు కోసం ఈయన మన శివనాగ్ గారు చేసిన మంచి ప్రయత్నం ఇది. అదే క్యారెక్టర్కి వేరే ఆర్టిస్ట్ని పెడితే ఆర్టిస్ట్ 10 మంది ఫ్యాన్స్ ఉంటే వీళ్ళకి వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి శివనాగ్ గారు చేసిన అద్భుతమైన ప్రయోగం ఈ సినిమాలో మనకు కనబడుతుంది. రెండోది ఏంటంటే మన సినిమా చూస్తున్నాం, జాతిరత్నాల సినిమాలాగా బ్రహ్మాండమైన కామెడీ, థ్రిల్లర్, మిస్టరీ సినిమా. అంటే మనకు ఒక ట్రైలర్ చూస్తే ఆ సినిమాకి మంచి అంటే మనకు అర్థమవుద్ది. అలాంటి ఒక మంచి సినిమాని శివనాగ్ గారు తీశారు. ఇది ఓ మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తే డెఫినెట్గా విజయం సాధిస్తుంది. జనరల్గా అనుకుంటారు దాంట్లో సినిమా వాళ్ళ మీద సెటైర్లు వేస్తారంటారు, కానీ అది సెటైర్గా కాకుండా పాజిటివ్గా మాట్లాడారు. ఎందుకంటే ఆ నలుగురు అంటే ఎవర్రా అంటే అలా అరవింద్ గారు, లేకపోతే సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ గారు అని చెప్పారు. వెంటనే ఒక కౌంటర్ డైలాగ్, మంచి డైలాగ్ వేశారు. వాళ్ళే లేకపోతే ఈ థియేటర్లన్నీ కూడా కళ్యాణ మండపాల్లో ఉంటాయరా అని. అది సినిమా వాడికి ఉండవలసింది ఏంటంటే సినిమాని విమర్శించకూడదు, సినిమాని ప్రేమించాలి. అలాగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో శివనాగ్ గారు ఓ మంచి మంచి డైలాగులు రాశారు. అలాగే మన సినిమా చూస్తే మంచి కలర్ఫుల్గా స్టార్స్ అందరూ కూడా ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టపడి తీసిన సినిమా ఏ ఫలితం కూడా డెఫినెట్గా పాజిటివ్గానే వస్తుంది. ఈ సినిమా కూడా అలాగే పాజిటివ్గా వస్తుంది. ముగ్గురు మంచి మంచి కమెడియన్స్ ముగ్గురును, వాళ్ళ ముగ్గురు మీద సినిమా. ఇంకా అందాల తారలు చాలామంది ఉన్నారు సినిమాలో. ఇంకా గొప్ప దర్శకులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అంటే అన్ని సమపాలతో కలిపి వడ్డించిన విస్తరలాగా ఈ సినిమా ఉంది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ శివనాగ్ గారికి ఈ సినిమాతో బ్రైట్ ఫ్యూచర్, అంటే అంతకుముందు కృష్ణ గారితో సినిమాలు తీశారు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హీరోతో సినిమా తీయాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. మా యాంకర్ పాప తొందరలో హరిత అని చెప్పింది. నన్ను జబర్దస్త్లో మాత్రం హరిప్రియ అంటారు. యాక్చువల్లీ చంటి గారు అంటే నాకు బాగా క్లోజ్ మాట. సో వేరే ఈవెంట్లు ఉన్నాము, ఎట్లన్నా రావాలి అంటే మిస్ కావద్దు అని సో ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ చంటి గారు, మీరు పిలుసుగానే వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. అండ్ నాతో పాటు మా మోహిని కూడా వచ్చింది. గండు కోకిల మీ అందరు తెలుసు కదా. ఏమే మోహిని, ఎక్కడికి వచ్చావు తెలుసా నువ్వు? ఆడియో ఫంక్షన్కి వచ్చా అనుకుంటున్నావా? లేదు. మరి దేనికి వచ్చా అనుకుంటా? పొలంలో విత్తనాలు చల్లడానికి వచ్చాను. విత్తనాలు ఇస్తే అలా జల్లుకుంటూ విజయవాడ వరకు వెళ్తా. కొన్ని విత్తనాలు ఇవ్వండి, గుంటూరు వెళ్ళిపో చంటి గారి దగ్గరికి. ఏం మాట్లాడుతుందండి ఇది? నేను శివనాగు గారి ఫిల్మ్ చూడడానికి, ఆడియో ఫంక్షన్ చూడడానికి నేను వస్తే ఆడియో ఫంక్షన్కి వచ్చావా అని సాగదిస్తుందండి. నేను ఏమన్నానే నీకు అంత పొగరు, అంత కోపము? ఏవండి, నాకు కోపం వస్తే కోపమే తెచ్చుకుంటాను కానీ కోకో కోలా ఏమన్నా తెచ్చుకుంటానండి? అరే కత్తిరిన కైఫ్ని ఏమన్నా తీసుకొస్తానా చెప్పండి? నేనేమన్నానని అంత బీపీ లెగుస్తుంది నీకు? నేను బీపీ వస్తే బీపీనే తెచ్చుకుంటాను, బియ్యం బస్తా ఏం తెచ్చుకోను. బిపాసా పస్సు నేను తీసుకురాను. ఎందుకే నోరు అలా లెగుస్తుంది? నేను నోరు తెరిస్తే నోరే లెగుసుద్ది. చంటి గారి ఇంటి డోర్ ఏమన్నా లెగుసుద్దా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి నీకు తెలుసా? నా ఫేస్ వాల్యూ గురించి నీకు తెలుసా? అసలు ఏమనుకున్నావు నా గురించి నువ్వు? ఇందాక అలా వస్తా ఉంటే ఒక్కొక్కరు ఏమన్నారు తెలుసా? అంతెందుకు చంటి గారు ఏమన్నారు తెలుసా? హబ్బా బాబా ఏం మందం అన్నారు తెలుసా నన్ను? ఆ వెనకాతనే నేను ఉన్నా. అయ్యో యాంటీ ఏం మందం అన్నావు. చిచ్చి నిన్నాను అనుకుంటా, నన్ను అన్నారు. ఎందుకు శివనాగ్ గారు ఏమన్నా తెలుసా? అబ్బా బాబా ఈ పిల్ల సేమ్ ఆత్రేయపురం పోగరేఖలాగా ఉంది, ముందే నా కంట్లో పడుంటే ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ నన్నే పెడతాను. సార్ శివనాగ్ గారు నిజం చెప్పండి, ఒక్కసారి మేకప్ తుడిచిన తర్వాత చూడండి, హీరో ఇంట్లో పని మనిషి కింద కూడా పనికిరాదు, దాన్ని హీరోయిన్ పెడతానని మీరు అన్నారా? హలో, చాలా ఎక్కువైతుంది నీకు తెలుసా? నేను అందంగా ఉన్నా నీకు కుళ్ళే. ఏమనుకుంటున్నావే? హలో, నాకు రేవంత్ రెడ్డి గారు బాగా పరిచయం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా క్లోజే. ఓ, చంటి గారు బాగా క్లోజే. అంతెందుకు మోడీ గారు కూడా నాకు బాగా క్లోజే. అంత క్లోజా? రాత్రే ఫోన్ లో మాట్లాడాను. అంత పెద్ద వాళ్ళతో మీరు ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు మేడం? రాంగ్ నంబర్ ఫోన్ పెట్టి అన్నారు. అది నీ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకు నువ్వు. ఏంటి నా గురించి ఏమనుకుంటున్నావు? ఇటు పక్కన సిమ్రాన్, ఇటు పక్కన తమన్నా, ఇటు పక్కన అబ్బో ఇంక నీకు చెప్తాను. అంతమంది హీరోయిన్స్ కి బ్యాడ్ నేమ్ వద్దమ్మా. అసలు ఏం మనిషి అనే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. నాకు గోల్ ఉంది.
మా శివనాగు గారికి ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి, ఈ మూవీ మంచి హిట్ కొట్టాలి అనే గోల్ ఉంది. హలో, త్వరలో వాళ్ళ అబ్బాయిని హీరోగా, నేను హీరోయిన్గా కూడా సినిమా తీయబోతున్నారు. ఈ మాటలు వినలేకపోతున్నాం. నీకేమన్నా ఒక గోల్ ఉండేది? నాకు చాలా గోల్ ఉన్నాయి. ఏంటది? కూర్చున్న దగ్గరికి డబ్బులు ఇలా వచ్చేసేయాలి. మా వీధి చివరి సులభ కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూర్చో. అసలు ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక గోల్ అంటూ ఏమన్నా ఉండి ఏడిస్తే వచ్చిందా? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, పెద్ద తెలుగుగత్తలో మాట్లాడితే అంత తెలివి ఉందా? నేను తెలివి తక్కువ దాన్ని ఏంటి? చాలా తెలివిగలదాన్ని. నేనే కాదు, మా శివనాగు గారు కూడా చాలా తెలివిగలవాళ్ళు. ఆయన సంగతి పక్కన పెట్టి నువ్వు బాగా తెలుగుగత్తివే కదా, మా మీడియా మిత్రులందరి ముందు నువ్వు ఒప్పుకోను. ఖచ్చితంగా తెలుగుగత్తివే అయితే కనుక నేను ఒక 2-3 క్వశ్చన్స్ వేస్తా, దానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు. నువ్వు తెలివైన ఒప్పుకొని డిగ్రీ చేతిలో పెట్టి వెళ్ళిపోతా. సరే, నేను ఆన్సర్ చెప్తే నీకు తెలివి లేదని ఒప్పుకుంటావా? సరే నువ్వు చెప్పు. సరే, అడుక్కో. ఇప్పుడు మన ఇద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంతసేపు రోడ్ల మీద పడి నడవడమేనా నీ బతుకంతా? ఇల్లు కొంప ఏముండవా? ఆగవే, క్వశ్చన్స్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పు. ఎంత తెలివి ఒప్పుకుంటారు? సరే సరే. మనం ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ఒక 2000 రూపాయల నోటు, 500 నోటు ఉంది అనుకో, నువ్వేం తీసుకుంటావు? అఫ్కోర్స్ 500 రూపాయల నోటే తీసుకుంటా. వస్తే మెంటల్ లాగా నేనైతే 2000 తీసుకుంటాను, 500 తీసుకుంటాను. 2000 బ్యాంక్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? అది కూడా తెలీదా ఈ తెంకర బుచ్చికి? సరే సరే, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక జ్ఞానమున్న మూట, ఒక ధనమున్న మూట ఇచ్చారనుకో, నువ్వేం తీసుకుంటావు? అఫ్ కోర్స్ నాకు ధనం ముఖ్యం కాబట్టి, నేనే కాదు మా ప్రొడ్యూసర్ గారికి కూడా ధనం ముఖ్యం. ఇంకా మూవీస్ చేయాలి కాబట్టి ధనమే తీసుకుంటాం మేము. నాకైతే శివరావు గారు ఏం చెప్పారు తెలుసా? జ్ఞానమున్న మూట తీసుకో నువ్వు అన్నారు. ఎవరికేం లేదో అదే తీసుకోమని చెప్పారు ఆయన. హలో, షటప్, లేకపోతే నీ పని ఫటప్. ఇందాక మా యాంకర్ అమ్మ ఏం తెలుసా? హరిప్రియ గారు మీరు ఇంత అందంగా ఉన్నారు, అది పక్కన పెడితే మీ హెయిర్ ఇంకా చాలా అందంగా ఉంది, అసలు మీ హెయిర్ కి ఏం వాడుతున్నారో అడిగారు తెలుసా? హెయిర్ గురించి అడిగారా? తెలుసుకోండి మరి. ఇక్కడ రా, నేను చెప్తాను నేను ఏం వాడతానంటే. నేను చెప్పినట్టు చెయ్యు, నీ హెయిర్ కూడా బాగుంటది. పొద్దున్న లెగ్గానే నా హెయిర్ ఆల్రెడీ ఇంకా బాగుంటది, పొడుగుగా అవుతుంది. పొద్దున్న లెగ్గానే ఇన్ని కుంకుడుకాయలు బాగా దంచి 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 తలంతా స్నానం చేయాలి. మధ్యాహ్నం ఏమో ఇంత బాదం పప్పు, ఏంటి ఇంత బాదం పప్పు బాగా నూరి తలంట మద్దం చేసుకోవాలి. మరి రాత్రికేమో విగ్గు తీసి గోడకు తగిలించాలి. నాకు విగ్గెత్తి ఇది బొగ్గే అంటే నీ అమ్మమ్మ. ఎందుకమ్మా లేని పోని సోది? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకో. ఒక విషయం చెప్తాను, మనం వచ్చిన పని ఏంటి ఇక్కడికి? శివనాగు గారి మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్, నాతో ట్రైలర్ ఫంక్షన్. హలో, నాతో మాట్లాడినప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నావు. శివనాగు గారు అనగా ఓ వయ్యారులు పట్టినవేంటే? ఆయన డైరెక్టరు, నువ్వు ఎన్ని వయ్యారులు పెట్టు నిన్ను హీరోయిన్ ఏం పెట్టుకోరు. అర్థమైందా? నేను హీరోయిన్ నేను ఎక్కడా చెప్పుకు తిరగలేదమ్మా. ఏమో ఎవరికి తెలుసు, నేను హీరోయిన్ ని కాదు సార్. అవేం పెట్టుకోకండి సార్. అసలు సార్ గురించి నీకు తెలుసా? నీకు ఒక విషయము, ఈ మధ్య పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి అనుకుంటున్నావా? ఆయన ఎప్పుడో వీళ్ళ అబ్బాయి గారిని హీరోగా పెట్టి, ఆర్తి అగ్రవాల్ గారిని హీరోయిన్ గా పెట్టి ఎప్పుడో పాన్ ఇండియా మూవీ తీస్తారు తెలుసా నీకు? అవునా కదా సార్? ఆ సినిమా పేరు చెప్పనా? చెప్పు. సాహస వీరుడు వండర్ కన్య. వనకన్య. వనకన్య వండర్ వీరుడు. ఈ అబ్బాయి అప్పుడు హీరో. నేను నాకన్నా పెద్దోడే అనుకో, అప్పుడు చిన్న పిల్లని నేను. నన్నే హీరోయిన్ కడితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు నన్ను, అప్పుడే వద్దు అన్నారు. అక్కడ కూర్చున్న ప్రేక్షకులు ఏం చేస్తున్నారు తెలుసా? హాయ్ అండి, జాగ్రత్త, ఇంకొంచెం ముందుకెళ్తే చెప్పులు ఇసిరేలాగున్నారు. ఓకే ఓకే, అర్థమైంది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అబ్బాయి పిల్ల ఏంటమ్మా ఆత్రేపురం పూతరేకులాగా ఉంది అంటున్నారు. ఒక్కసారి మేకప్ తుడిచి చూడమండి. అనకాపల్లి ఎనుపరేకులాగా నల్లగా తుప్పట్టినట్టు ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఎలాగైనా రావాలి అని మా చంటి గారు అండ్ శివనాగ్ గారు చెప్పారు. అక్కడ ఈవెంట్ తొందరగా ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి ఇదే గెటప్లో, ఇంకా కాకపోతే సినిమాలో మాత్రం వితౌట్ గెటప్ చేశారు అనమాట. ఎనివే థ్యాంక్ యూ, నాతో వచ్చినందుకు. మోహన్ నీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ. శివనాగ్ గారు మీరు ఇంకా మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా చంటి గారికి అయితే చెప్పక్కర్లేదు, నెక్స్ట్ నన్నే హీరోయిన్గా పెట్టుకుంటా అంటున్నారు. సరే అండి, మీ ఇష్టము, కానీ కమిట్మెంట్ అడగండి ప్లీజ్. సో శివనాగ్ గారు, నేను కమిట్మెంట్ ఇచ్చే పద్ధతి కాదు, తీసుకునే పద్ధతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివనాగ్ గారు, మీ నటరత్నాలు ఆ జాతి రత్నాల కన్నా ఇంకా ఫేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే టీమ్ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలని, మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నాకు సింహరాశి మూవీ అంటే చాలా ఇష్టము, అందులో సాంగ్స్ ఇప్పటికి వింటా. డైరెక్టర్ శివనాగు తను ఏ కథ పట్టుకున్నా తను విజయం సాధించే వరకు మన ఏకలవ్యుడిలాగా చాలా దీక్షతో సినిమా తీస్తాడు. ఇందాక రామ్ సజ్జనాన్ గారు చెప్పినట్టు
మంచి డైరెక్టర్స్ని క్యారెక్టర్స్ ఎన్నుకుని ఒక మంచి కామెడీలోనే థ్రిల్లర్ సినిమాలాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. శివనాగ్ గారు డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది అనుకుంటున్నాము. ఈ సినిమాలో కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి అని ఒక క్యాప్షన్ పెట్టారు. ఆ కొన్ని సినిమాల్లో ఈ సినిమా అద్భుతంగా బాగుండి మంచి విజయం చేకూర్చి ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా మంచి లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టాలు చెప్పంటే ఆ కష్టాలు కాకుండా ఆయన మౌసూన్ రావు దగ్గర పరిచయాలు అయ్యి చెప్తా వచ్చారు. ఆ కష్టాలన్నీ శివనాగ్ గారు ఆయన చెప్పటం కాకుండా వాళ్ళ అబ్బాయితో చెప్పించదలుచుకున్నట్టున్నారు. సో వాళ్ళ అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి కష్టాలు అర్థమైపోయింది. చాలా కష్టాలు అంటే కష్టం లేకుండా సుఖం ఉండదు. ఒక స్టీల్ని కూడా కొలిమిలో పెట్టి కాలిస్తే అది స్వాడ్ అవుతుంది, ఖడ్గం. అంత కష్టపడితేనే అది ఖడ్గం అవుతుంది, లేదంటే అది మామూలుగా తుప్పినులోకి వెళ్ళిపోద్ది. అలా ఖడ్గంలాగా మారిన క్యారెక్టరే మా శివనాగు. ప్లస్ శివనాగుకి సరే ఆయన సినిమాలకి ఏంటంటే ఇవాళ సముద్ర గారి కాడి నుంచి, రవికుమార్ చౌదరి గారి కాడి నుంచి, మన రాజేష్పుత్ర కాడి నుంచి ఇంతమంది వచ్చారంటే కేవలం ప్రేమ ఆప్యాయత వచ్చారు. తను సంపాదించుకున్న ఆస్తి వీళ్ళు ప్రేమ ఆప్యాయతలే. డెఫినెట్గా మంచి టైటిల్ పెట్టారు, నటరత్నాలు. నటరత్నాలు అనగానే నటరత్న అంటే పైనున్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో కలిపితే నటరత్నాలు టైటిల్, మంచి టైటిల్, అద్భుతం, బ్రహ్మాండంగా పెట్టారు. సినిమాలో కూడా అందరూ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. సరే ముందు ఏదో టైటిల్స్లో చెప్పారు, ఎవరో నలుగురు, ఆ నలుగురు లేకపోతే కళ్యాణ మండపాలు. ఇండస్ట్రీ పుట్టినప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు లేకపోతే శంకరాభరణం లేదు, శంకరాభరణం లేకపోతే సాగర సంగమం లేదు, స్వాతి ముత్యం లేదు, ఏ సినిమా లేదు, లింగమూర్తి గారు లేరు. కానీ సినిమా ఇండస్ట్రీ ఉంది. సినిమా ఇండస్ట్రీ ఏ ఒక వ్యక్తితో ఆగదు, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. సరే అదేదో వాళ్ళు సినిమాటిక్గా ఏం పెట్టుకున్నారో అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు వస్తారు వెళ్తుంటారు, వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బతికే ఉంటుంది. సరే దాంట్లో కొంచెం ఒడిదొడుకులు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, మధ్యలో కరోనాలు వస్తాయి, ఎన్ని వచ్చినా సినిమా ఇండస్ట్రీ నడుస్తూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేది మెయిన్ చెప్పాలంటే ఎవరన్నా బాగా ఇబ్బందుల్లోనో కష్ట నష్టాల్లోనో లేకపోతే ఏదన్నా మెంటల్ టెన్షన్లోనో ఉంటే ఆ టెన్షన్లో ఒక సెకండ్ క్షణికమైన ఒక ఆవేశంతో చేసే ఒక ఎదవ పనులు ఏమైనా ఉంటే ఒక్క సినిమా చూస్తే ఆ ఎదవ పనులన్నీ మర్చిపోయి ఒక మంచి పౌరులుగా తయారవడానికి కావాల్సిన వినోద సాధనమే సినిమా. ఆ సినిమా అనేది ఇట్స్ ఎ మెడిసిన్. అదే ఇప్పుడు మన సుప్రీం డాక్టర్ చదివా అన్నాడు. నువ్వు డాక్టర్ చదివి మామూలుగా కొద్దిమంది వ్యక్తులకు నువ్వు డాక్టర్గా సేవ చేయగలవు, కానీ మా సినిమా ప్రపంచానికే డాక్టర్, అది ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్. సో అలాంటి సినిమా ఇండస్ట్రీ. దీంట్లో ఇంతమంది వచ్చి ఇంతమందిగా మా సాయిరత్నం ఆయన ప్రొడక్షన్ చేసే రోజుల్లో ఆయన చాలామందికి ఆదర్శంగా నిలిచేవాడు. ఒక ఆర్టిస్టు 10 లక్షలు అడిగితే సాయిరత్నం ఏం చేస్తాడో తెలియదు, 10,000కి సినిమా చేపించేవాడు. సో అంత టాలెంట్ కలిగిన వ్యక్తి, సూపర్ గుడ్ ఆ సంస్థ నుంచి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా హీరో చేశాడు. అమ్మ నువ్వు పైకి రా, అమ్మ దా, నువ్వు రా పైకి రా, నువ్వు పైకి రావద్దు అనుకున్నావు ఏంటి, రా. సో ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ప్లస్ మా శివనాగ్ గారు రకరకాల ప్రయోగాలు చేస్తారు, రకరకాల మనుషులతో ఆర్టిస్టులుగా చేస్తారు. ఆయన కూడా లాస్ట్ టైం ఒక దేవినేని సినిమాలో చలసాని వెంకటరత్నం గారి వేషం నాతో వేయించాడు ఆయన దేవినేనిగా. దాంట్లో నందమూరి తారకరత్న గారు చేశారు. సో శివనాగ్ గారు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాల్లో కష్టపడి చేస్తాడు. బిగినింగ్ నుంచి ఒక సినిమా స్టార్ట్ అయిన కానించి ప్రమోషన్ అయ్యి రిలీజ్ వరకు ప్రొడ్యూసర్కి వెన్నంటి ఉండి అన్నీ తనే ప్రొడ్యూసర్గా 24 క్రాఫ్ట్స్ అన్నీ తనే నిలుస్తాడు. ఇవాళ చంటి గారు వీళ్ళందరితో కూడా కంటిన్యూగా ఎదుగుతున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి వీళ్ళందరికీ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ పేర్లు వచ్చి మంచి పేరు వచ్చి, మా డైరెక్టర్లు మాత్రం నటులు అవ్వద్దు, డైరెక్టర్గానే మిగలాలి. ఎందుకంటే డైరెక్టర్లు అయితే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, మంచి మంచి సినిమాలు చేయగలాలి. మళ్ళీ మాకు ఇంకో యజ్ఞం రావాలంటే మా రవికుమార్ చౌదరి ఉండాలా, మళ్ళీ ఇంకో సత్యం రావాలంటే మా సూర్యకిరణ్ ఉండాలా. అప్పుడప్పుడు మీరు రిలాక్స్డ్గా యాక్టింగ్ చేయండి, కానీ మరి నటులకే వదిలేయండి ఆ అవకాశం. మీరు గొప్ప గొప్ప సినిమాలు మళ్ళీ డైరెక్టర్లుగా చేయాలి. శివనాగ్ గారి వీళ్ళందరినీ నుంచి ఎక్కువ మందిని చెడగొట్టకండి, వాళ్ళు డైరెక్టర్లుగానే ఉంచండి, ఓకేనా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. కంటెంట్ ఉండాలి, అప్పుడు కష్టంగా ఉండదు. నేను మోతీనగర్లో ఈ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం చక్కెర వచ్చి పడిపోయా ఫస్ట్ టైం.
అంబులెన్స్ ఎక్కించారండి ఫస్ట్ టైం. నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంబులెన్స్ డ్రైవరు షాక్ అయ్యి చూశాడు. యూట్యూబ్ తీసి బాలకృష్ణ గారి సాంగ్స్ చూసుకుంటూ వెళ్ళాను నేను అంబులెన్స్లో హాస్పిటల్కి. మొత్తం షాక్ అయ్యారు. అంటే అంత పెయిన్ ఉన్నా కూడా ఒక బాలయ్య సాంగ్ చూస్తుంటే అన్నీ మర్చిపోయాను. అంటే సినిమా అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎటువంటి కష్టమైనా మాకు ఇష్టంగా ఉంటుందండి. నెక్స్ట్ సినిమా కంటే శివనాగ్ గురించి చెప్పాలి. శివ నాకు గుంటూరులో ఉన్నప్పుడు పరిచయం, అతను నవలా రైటర్గా ఉన్నప్పటి నుంచి. నేను సముద్ర శివ ముగ్గురు ఒక ఫోటోలో ఉండాలని, లేకపోతే అడుగుతున్నాడు అని ఏమనుకోదానే ప్లీజ్. నేను ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నాడు తను. ఖమ్మం వెళ్ళాను, నైట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. తన రూమ్కి హాయ్ చెప్తాను వెళ్తే ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ లేవడం అన్నంత ఫేవర్లో ఉన్నాడు. నేను సూర్యగారు అనుకున్నాం రేపు షూటింగ్ లేదురా, మనం హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అని. కట్ చేస్తే మే 4:30 లేచాం, బెల్ కొడితే శివ మా రూమ్కి వచ్చాడు. మీరు రెడీ అవుతారు కదా ఫాస్ట్ కానీ. ఏం శివ రాత్రి ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే షూటింగ్ బాయ్ అంతకంటే ఈ జ్వరం గిరం మనం ఏం చేస్తే అన్నాడు. అంత కష్టపడ్డాడు. సినిమాకి రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి అక్కడ దాకా తీసుకెళ్తే మేము తన కోసం అన్న ఆర్టిస్ట్గా వెళ్ళలేదన్నా, కేవలం ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాను. ఎలాగో మేము కూడా ఇంత అన్నా తనకి కొంచెం హెల్ప్ అవుతామోనని. నెక్స్ట్ తన కష్టం ఎంత పడ్డాడు నాకు తెలుసు, బట్ ఎప్పుడు చిరునవ్వు జరగదు. అది మా సర్కిల్లో మా టీంలో ఎన్ని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఎప్పుడు చిరునవ్వుతూ ఉండే మా టీం గ్యాంగ్ మాస్టర్ సముద్ర. అక్కడి నుంచి నేర్చుకున్నట్టున్నాడు. ఇతను క్యాప్టెన్ నవ్వటంలో అతను వైస్ క్యాప్టెన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి, ఈ సినిమాలో సరదా ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. ఖమ్మంలో నేను లొకేషన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నాడు లొకేషన్స్ని. అలాగే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, లాస్ట్ 20 minutes మాత్రం క్లాప్స్ మోగుతూనే ఉంటుంది థియేటర్లో. అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ముఖ్యంగా మా మరో ఫ్రెండ్ సూర్యకిరణ్ అదర కొట్టాడు. శివరాసిన డైలాగ్స్ కానీ కెమెరా కానీ సూపర్ 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 సూపర్. ఆల్ ది బెస్ట్ హీరో గారికి, ప్రొడ్యూసర్ చంటి గారికి, ముఖ్యంగా మా శివకి ఆల్ ది బెస్ట్ శివ హోల్ హార్టెడ్లీ. ఇక్కడికి వచ్చిన మా మనసు మన్నించి వచ్చిన ఇద్దరు అన్నయ్యలు గౌరవ అందరికీ ఇండస్ట్రీలో ఇద్దరు అంటే మా 2 కళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా అందరికి క్షేమం కోరుకునే మీ ఇద్దరు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా శివ కోసం వచ్చినందుకు. రాజపత్ర అన్నయ్య మీకు ఆల్ ద బెస్ట్. ఇంకా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. సముద్ర నీకు కూడా. సరే, ఇందాక ఆదిత్య మ్యూజిక్ నుంచి మన మాధవరావు గారు వచ్చున్నారు. ఆయన వచ్చారా? మాధవరావు గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మనం ఇక్కడికి వచ్చిన మన మిత్రులకి, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. అట్లాగే ఇక్కడ వేదిక మీద కూర్చున్న నా మిత్రులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నానండి. ఇక నేను సినిమా కన్నా కూడా ముందు చెప్పాల్సింది ఏంటంటే నాతో జర్నీ చాలా సంవత్సరాలు. అంటే మా ఏఎస్ రవికుమార్ చౌదరి, అట్లాగే మా సముద్ర గారు, మేము ముగ్గురు బ్యాచిలర్స్గా ఉన్నప్పటి నుంచి గుంటూరు నుంచి బాగా ఫ్రెండ్స్ అండి. డైరెక్టర్లు కాకముందు నుంచే మేము ఫ్రెండ్స్గా మేము ఎంతో ఎన్నెన్నో కలలు కంటూ ఎన్నో జీవితంలో ఎన్నో ఇది చేసుకుంటూ ఎంతో పెద్దగా స్థాయికి ఎదగాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాము. అదే స్నేహం ఇప్పటికీ మా ముగ్గురి మధ్య జర్నీ సాగుతూనే ఉంది. థ్యాంక్ యూ భయ్యా, సముద్ర భయ్యా, థ్యాంక్ యూ. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే మా అన్నయ్య శివప్రసాద్ అని మా సొంత అన్నయ్య ఉన్నాడు. అట్లాగే మా కజిను మా శివ అన్నయ్య, వాళ్ళిద్దరు ఒక ఏజ్ గ్రూప్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను చాలా చిన్నపిల్లవాడినప్పుడు గుంటూరులో మా ఇంటి దగ్గర ఇల్లు మా శివన్నయ్యది. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ నాకు ప్రతి విషయంలోనూ నాకు చేదుడు వాదుడిగా ఉంటారు. ఆయన ఇంత సింపుల్గా కూర్చున్నారు కదా, ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కానీ ఇండస్ట్రీలో ఉన్న ఇది కానీ అసలు తలుచుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక రేంజ్ ఉన్న పర్సన్. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాలని మంటలు పుట్టించిన వ్యక్తి గుంటూరు జిల్లాకి. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల దగ్గర నుంచి బాలకృష్ణ గారి సినిమాల దగ్గర ఎన్నో సినిమాలకి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఆయన చేసి ఎన్నో సక్సెస్ సాధించిన వ్యక్తి బెల్లంకొండ శివ గారు. అంటే మామూలు వ్యక్తి కాదు. వైవై చౌదరి గారు, బెల్లంకొండ శివ గారు అందరూ కలిసి క్లాస్మేట్స్గా చేసిన వ్యక్తులు మాట వీళ్ళు. వాళ్ళిద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు. అట్లాగే ఎన్నో డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఈ రోజు నా ఎన్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి, అంటే ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఎన్వి ప్రసాద్ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయారు, అట్లాగే ఎగ్జిబిటర్స్ అయిపోయారు. ఆయన అక్కడి నుంచి పరాస్ జైన్ గారి దగ్గర నుంచి, ఆర్బి చౌదరి గారి దగ్గర నుంచి ఆయన అందరికీ మంచి ఫ్రెండ్స్. నేను 2004లో నాగేంద్రబాబు అన్నయ్య,
మన మెగా బ్రదర్ నాగేంద్ర అన్నయ్య సుమన్ గారు మా సన్ మేము 2004లో మాస్టర్ మైండ్స్ అని సినిమా చేసినప్పుడు దానికి నేషనల్ అవార్డు కొట్టాము. అయితే ఆ సినిమా సేల్ చేసింది, ఆ సినిమా చూపించి ఆ సినిమాని ఆర్పి చౌదరి గారికి పారాశీన గారికి ఆ సినిమాని సేల్స్ అమ్మి ఆ రోజులో 75 లక్షలకి అమ్మి పెట్టిన ఘనత మా అన్నయ్యది, మా బెల్లంకొండ శివ అన్నయ్యది. ఆ సినిమాని అంత మా మధ్య మంచి అంత బాండింగ్ అనమాట. అట్లాగే ఇక మా రవి మా తమ్ముడు, నాకు తమ్ముడే ఏంటి, మేము ఇద్దరం కలిసి గుంటూరులో ఎంత ఇదిగా ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పటికో అలాగే ఉంటూ అదే స్నేహాన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ మా రవి మా సముద్ర మేము ముగ్గురం కూడా ఇప్పటికి అలాగే స్నేహం. అది కష్టాల్లో నష్టాల్లో సక్సెస్లు ఉన్నా లేకపోయినా సూపర్ హిట్లు అయినా కూడా సూపర్ హిట్లు ఇచ్చినా సరే శివనాగుతో ఫస్ట్లో ఎలా ఉన్నారో అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పటికి ఎలా ఉన్నాం. థ్యాంక్ యూ సముద్ర భయ్య, థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకోటి చెప్పాలంటే మా మిత్రులు హరిదాస్ శ్రీనివాస్ గారు 40 సంవత్సరాలుగా నాకు ఆయన మంచి మిత్రులు. చాలా ఆయన అప్పటికిప్పుడు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటాను, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారు. కానీ ఆయన గురించి చెప్పాలంటే చాలా సింపుల్గా ఉన్నారు. ఆయన గురించి గొప్ప చెప్పడం కాదు, ఈరోజు 1000 crores అధిపతి ఆయన గుంటూరు జిల్లాలో, 1000 కోట్లకి అధిపతి ఆయన. అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇది ఎన్నో బిల్డర్గా కన్స్ట్రక్షన్స్ ఎన్నో మొత్తం అపార్ట్మెంట్లు నాకు తెలిసి 150 నుంచి 200 అపార్ట్మెంట్లు కట్టి ఈరోజు ఎంతో స్థాయికి ఎదిగిన వ్యక్తి. అట్లాగే 2 థియేటర్లు గుంటూరులో మెయింటైన్ చేస్తున్నారు ఆయన. అది రిలీజ్ థియేటర్లు, చాలా అద్భుతమైన థియేటర్లు. జయలక్ష్మి మూవీ ల్యాండ్ అనే థియేటర్కి ఎగ్జిబిటరు. మళ్ళీ కళ అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా అద్భుతమైన మనిషి ఆయన. నాకు ఇప్పుడు కాదు 40 సంవత్సరాలకి మంచి మిత్రులు. అదే స్నేహం మా ఇద్దరి మధ్య సార్, మా ఇద్దరి మధ్య కూడా అదే స్నేహం. చాలా ఫ్రెండ్లీగా మేము ఇలాగే ఉంటాం అన్నమాట ఎప్పటి నుంచి ఇప్పుడు కూడాను. థ్యాంక్ యూ సార్, నేను పిల్లలుగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే మా సాయి రత్నం గారి గురించి చెప్పాలంటే ఆయన 20 సంవత్సరాలుగా నాకు సాయి రత్నం గారు మంచి మిత్రులు కన్నా కూడా నేను ఆయన నిర్మాతగా ప్రొడ్యూసర్గా చాలా అభిమానంగా చూసేవారు. నేను ఒక డైరెక్టర్ని, ఆయన ఒక ప్రొడ్యూసరు, అదే అభిమానంగా. కానీ ఏ రోజు ఆయన నన్ను ఒక డైరెక్టర్ని చూడలేదు, ఒక మిత్రుడిగానే చూశారు. అవునా సార్? అప్పటి నుంచి ఎప్పుడు ఒక మిత్రుడిగానే చూశారు. కానీ ఆయన నిర్మాతగానే నేను చూశాను. బట్ ఎందుకంటే ఆయన మిత్రుడు నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను డైరెక్టర్ని కాబట్టి. ఆయన ఎప్పుడైనా ఎప్పటికైనా ప్రముఖ నిర్మాతే, కానీ ఆయన మాత్రం నన్ను మిత్రుడిగా ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్ సాయి రత్నం గారు, పిలవంగాల్లో ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అది అట్లాగే నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇక ఈ సినిమా గురించి అండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ సినిమా గురించి నటరత్నాలు, ఈ సినిమా నేను ఒక టైటిల్ పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ సినిమా నేను ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఒక సినిమా చేయాలని, అది న్యాచురల్గా ఉండాలి, అది ఒక ఏదంటే డ్రామాటిక్గా ఉండకూడదు, చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఒక కథను తయారు చేసుకొని దానికి మంచి డైలాగ్స్ తయారు చేసుకొని అంటే నేను చూశాను చాలామందిని, కొత్తగా వచ్చే కుర్రాళ్ళని చాలామందిని చూశాను. కొత్తగా చాలామంది కుర్రాళ్ళు వస్తూ ఉంటారు, అట్లాగే అమ్మాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎలా నా స్పీడ్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళు చూస్తే ఇంకా షాక్ అనమాట మేము. అంటే అట్లాంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళకి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నారో ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఎలా సఫలమవుతున్నారు, ఎలా విఫలమవుతున్నారు, ఆ ప్రయత్నాలు కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత వాళ్ళు ఎన్నుకునే దారి ఎలా ఉంటుందనే దాని మీద ఈ నటరత్నాలు అనే సినిమా చేశాను. దాంట్లో ఏంటంటే మన ఇప్పుడు కామెడీ కింగ్స్ అయిన సుదర్శన్ రెడ్డి గారు, అట్లనే తాగుబోతు రమేష్ గారు, రంగస్థల మహేష్ గారు, వీళ్ళు అట్లాగే ఒక కొత్త కురాడు మనకి తేజ అని ఒక కొత్త కురాడు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. దీనికి నిర్మాతలుగా డాక్టర్ దివ్య, అట్లాగే మా చంటి అల్లమాటి గారు నిర్మాతలుగా చేశారు. సహ నిర్మాతలుగా మరి సుబ్బారావు చౌదరి గారు అని ఒక పర్సను, అట్లాగే అనందాసు శ్రీ మణికంఠ గారు వాళ్ళు సహ నిర్మాతలుగా వ్యవహరించారండి. ఈ సినిమా ఇది కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పుడు టీజరు అండ్ ట్రైలరు
2 మే లాంచ్ చేయటం జరిగింది. దీన్ని ప్రమోట్ చేసుకుంటూ సినిమా రిలీజ్ అయ్యే వరకు దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని నేను ప్లాన్ చేసుకున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే గురించి అంటే మా మిత్రులు మా చంటి గారండి. ఈయన మార్నింగ్ 4 గంటలకి ఈయన కూడా నిద్రలేసేస్తున్నారు. ఈయన ఉండేది ఇక్కడ కాదండి, గుంటూరులోనే ఉంటారు. 4 గంటలకి నిద్రలేస్తారు. ఈయన నేను కలిసి ప్రతిరోజు మా సినిమా గురించి మేము మాట్లాడుకుంటూ నన్ను చేసే ఎంకరేజింగ్ అని ఆయన ఇచ్చే నాకు ఎనర్జీ చాలా గొప్పగా ఉంది. నిజంగా మంచి నిర్మాత. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి, నిలబడితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నెక్స్ట్ చెప్పాలంటే మా సన్, మా బాబు అండి, డాక్టర్ సుప్రీం. చిన్నప్పటి నుంచి లిటిల్ బుద్ధ అనే సినిమా చేశాడు చిన్నప్పుడు. అది 3 నంది అవార్డులు వచ్చాయి ఆ సినిమాకి, లిటిల్ బుద్ధకి. చాలా అద్భుతమైన సినిమా. దాన్ని దళైలామా గారు అప్పట్లో అప్రిషియేట్ చేశారు. తర్వాత మాస్టర్ మైండ్స్ సినిమాలో నాగేంద్ర బాబు గారు సుమన్ గారితో కలిసి చిన్నప్పుడు యాక్ట్ చేశాడు. దానికి నేషనల్ అవార్డు కూడా అప్పట్లో వచ్చింది. అట్లాగే వనకన్య వండరవీడు ఆర్తి అగర్వాల్ మా బాబుని పెట్టి ఒక సినిమా మేము చేసాము. అది ఆ రోజుల్లోనే మీరు అన్నట్టుగా పాన్ ఇండియా తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లకి అప్పట్లో రిలీజ్ చేసి మంచి బిజినెస్ కూడా అయింది. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయి ఎంబీబీఎస్ చేసుకొని వచ్చాడు. అయితే ప్రాక్టికల్గా ఉంటాడండి. సినిమాలంటే ప్రాక్టికల్గా ఉంటాడు. ఏ రోజు నన్ను హీరోగా నన్ను చేయని అడగలేదు. నేను చేస్తా అన్నా కూడా నన్ను హీరోగా చేయొద్దు, ఫస్ట్ నువ్వు మంచి సినిమాలు చేసి ఎదుగు డాడీ, నువ్వు సక్సెస్ కొట్టాలి అండి. దాంట్లో నాకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఒక క్యారెక్టర్ తెప్పిస్తే నన్ను హీరోగా ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దు అని చెప్పేసి మాట్లాడే మనిషి. అంటే విమానం మీద వెళ్ళినా కూడా నేల మీద నడవాలనికనే ఆలోచించే వ్యక్తి మా సన్ అనమాట. థ్యాంక్ యూ నాన్న, నీకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఏంటంటే మేము ఈ నటరత్నాలు జాతరత్నాలుగా ఉంది పేరు. సో అంతే సక్సెస్ అవ్వాలి శివనాగ్కి, ప్రొడ్యూసర్ గారికి కోరుకుంటున్నాను. అండ్ శివనాగ్ గారు అబ్బాయి అని తెలియదు నాకు, బట్ మేడం సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గారు ఎవరైనా కష్టాలు ఉంటాయి, కష్టాలు ఏంటో చెప్పుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ కాదు, అన్ని రంగాల్లోనూ కష్టాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ గ్లామరస్ రంగం కాబట్టి ఈ కష్టాలు ఎక్కువ కనపడతాయి. బట్ ఇదే కష్టాలు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. కాకపోతే అంటే సినిమా రంగంలో కళకు సంబంధించిన రంగం కాబట్టి కళ మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు. డైరెక్టర్లు ఎన్నేళ్ళు ఇచ్చినారో అందులో నాకు తెలిసి ఎన్నేళ్ళు ఇంకా సినిమా రంగంలో ఉన్నారు. చేంజ్ ఫీల్డ్స్. ఇంకోటి ఏంటంటే సినిమా రంగంలో నేను డైరెక్టర్ అవుతాకు వచ్చాను, నేను ఆ పని చేస్తాను, ఇంకో పని చేయను అనేది ఉండకూడదు. సినిమా రంగంలో ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు, ఓకే, దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ సినిమా రంగంలో. ప్రేమ అంటే అట్లా ఉండాలి. ఇందాక కూడా అడిగారు నన్ను, సినిమా రంగంలో కష్టాలు, లోటుపాట్లు అన్నీ ఉంటాయి. బట్ అన్ని ఫేస్ చేసి నిలబడి ఇంకా ఇఫ్ దే ఆర్ స్టిల్ దేర్, యూ షుడ్ అప్రిషియేట్ పీపుల్ లైక్ దిస్, నాట్ పీపుల్ హూ కమ్ ఫర్ ఒక ప్యాషన్ వాడుతున్నాడు, ప్యాషన్ కోసం వచ్చామని చెప్పి. నిజమైన ప్యాషన్ ఎక్కడ కనపడతలేదు ఈ మధ్యకాలంలో, చాలా తక్కువ కనపడుతుంది. యాక్చువల్ ప్యాషన్ లైఫ్ హియర్. సో సేయింగ్ ఆల్ దిస్, ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరికీ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆల్సో వెరీ బెస్ట్. అలాగే నటరత్నాలు అన్న పేరు పెట్టారు, జాతర ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బికాస్ ద ట్రైలర్ వాజ్ వెరీ గుడ్, వెరీ జెన్యూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నటరత్నాలు అనే ఫిలిం ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఒక జాతిరత్నాలాగా, రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి ఒక మనీ సినిమాలాగా, అటువంటి ఒక గొప్ప అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఇది. ఈ సినిమా శివనాగ్ గారు ఈ మధ్యలో గ్యాప్ ఉన్న ఇంతకుముందు గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. తను మాస్టర్ మైండ్స్ అని ఒక నేషనల్ అవార్డు కొట్టినటువంటి ఒక గొప్ప డైరెక్టర్ శివనాగ్ గారు. ఆ సినిమాలో వాళ్ళ బాబే హీరో, డాక్టర్ సుప్రీం బాబు. త్వరలో తను కూడా ఇండస్ట్రీకి మళ్ళీ హీరోగా పరిచయం అవబోతున్నాడు. థ్యాంక్ యూ శివన్న. డెఫినెట్గా సినిమాని నమ్ముకొని
వచ్చిన మనలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మన పిల్లలు కూడా సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నా మిత్రులైనటువంటి రవికుమార్ చౌదరి గారు, సూర్యకిరణ్, టైగర్ శేషాద్రి వీళ్ళందరూ యాక్ట్ చేశారు, మంచి మంచి రోల్ చేశారు. ఇంకా ఇనయ్ సుల్తానా, హీరోగా మహేష్ అండ్ నా ఫ్రెండ్స్ అయినటువంటి బుజ్జి, శ్రీను వాళ్ళ అబ్బాయి తేజు వీళ్ళందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఆడియో రిలీజ్ అయ్యి మా ఆదిత్య మ్యూజిక్ ద్వారాగా రిలీజ్ అయ్యి మంచి ప్రజాదరణ పొందుతున్న ఈ సాంగ్స్ త్వరలో ఈ ఫిబ్రవరిలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని మళ్ళీ ఒక జాతిరత్నాలాగా, ఒక మనీ ఫిల్మ్ లాగా గొప్ప హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ శివన్న. ఈ సినిమా ఈ బ్యానర్లో పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.